బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని చెల్లాయిపాలెం గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 1,42,00,000తో నిర్మించిన చెల్లాయిపాలెం పల్లిపాలెం వయా హరిజనవాడ చింతోపు రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో సుమారు 776 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 6 మేజర్ రహదారులకు 10,24,00,000 మంజూరయ్యాయని తెలిపారు. రోడ్ల నిర్మాణం కాంట్రాక్టర్లు నాణ్యతతో నిర్మించాలని స్థానిక నాయకులు, అధికారులు సహకరించాలన్నారు. పంచాయతీరాజ్ ద్వారా నిధులు మంజూరు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మనం ఆల్రెడీ 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనే కార్యక్రమం మీద ఇంటింటికి తిరుగుతున్నాం. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందరినీ అడిగి తెలుసుకుంటున్నాం. వాళ్ళకి ఇంకేమైనా సమస్యలుంటే అవి తీర్చడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది మన ప్రభుత్వం. అలాగే అభివృద్ధి ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు ఆల్మోస్ట్ 776 కోట్ల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కోవూరుకి కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయిన 6 పంచాయతీ రోడ్లు కోవూరు మండలంలో ముదువర్తి ఆర్ఎన్బి రోడ్ నుండి జమ్మిపాలెం వరకు 3.48 కిలోమీటర్లు 1,90,00,000తో శాంక్షన్ అయింది. అలాగే ఓల్డ్ ఎంసీ రోడ్ నుండి ఇనమడుగు రోడ్డు వయా ఎన్టీఆర్ నగర్ పడుగుపాడు వరకు 2.62 కిలోమీటర్లు 1,40,00,000తో శాంక్షన్ అయింది. అలాగే కొడవలూరు మండలం గండవరం నుండి పెయ్యలపాలెం వరకు 4.74 కిలోమీటర్ల 2,36,00,000తో శాంక్షన్ అవడం జరిగింది. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మండలం సున్నబట్టి ఆర్ఎన్బి రోడ్ నుండి వవ్వేరు వరకు 2.64 కిలోమీటర్లు 1,78,00,000తో శాంక్షన్ అయింది. ఈరోజు ఇక్కడ మనం చెల్లాయిపాలెం NH67 నుండి చెల్లాయిపాలెం పల్లెపాలెం వయా హరిజనవాడ చింతోపు వరకు 2.5 కిలోమీటరు సుమారు 1,42,00,000తో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇప్పుడే. అలాగే NH67 నుండి వవ్వేరు వయా ఎస్టీ కాలనీ 1.74 కిలోమీటర్ల 1,33,00,000కి శాంక్షన్ అవడం జరిగింది. అంటే మొత్తం 6 మేజర్ రోడ్లు 10,24,00,000తో శాంక్షన్ అయింది. అందులో భాగంగా మొట్టమొదట ఈరోజు ఇక్కడ చెల్లాయిపాలెం దగ్గర ఈ రోడ్ని శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే రోజుల్లో అతి త్వరలో అన్ని రోడ్లు కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే ఈ రోడ్లు వచ్చిన కాంట్రాక్టర్లు కానీ నాణ్యతతో, అది కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువ సమయం లేకుండా చేయాలని కాంట్రాక్టర్లని కోరుకుంటున్నాను. అలాగే స్థానిక నాయకులు, అధికారులు వాళ్ళకి సహకరించాలని, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా టైం బాండింగ్ పెట్టుకొని ఆ టైంలో ఈ రోడ్లు కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దాన్ని అనుసరించి ఈ రోడ్లు అన్ని జరిగే విధంగా చూసుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా నేను తెలియజేసుకుంటాను. ఈ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మొత్తం 10,24,00,000 రోడ్లు మనకి శాంక్షన్ ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీరాజ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, మన కూటమి నేతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడున్న నాయకులందరూ ఇప్పుడే మీకు తెలుసు డోర్ టు డోర్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఏవైతే చెప్పారో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. 99% మనం సూపర్ హిట్ చేసాం.
అది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎక్కడన్నా కొంతమంది ప్రజలకి అవి అందకపోతే ఎందుకు అందలేదో గమనించి వాళ్ళని సచివాలయాలకు దగ్గర తీసుకెళ్ళి ఎన్రోల్ చేయించండి. కొత్త వచ్చినప్పుడు వాళ్ళకి వస్తాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మీరే చూస్తున్నారు ఎన్ని చేస్తున్నామో. కాబట్టి ప్రతి నాయకుడు ఇంటింటికి వెళ్ళి చెప్పి మనం ఏం చేశామో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, మన ప్రభుత్వం ప్రజలకి ఎలాగా అండగా ఉంటుందో మీరందరూ వివరించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ తప్పకుండా చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నేతలకి, తెలుగుదేశం నాయకులకి, స్థానిక ప్రజలకి, అధికారులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.